ముందు కొన్ని మాటలు శాలెమన్ గురించి. అంటే మీరు యేసుప్రభు గురించి చెప్పండి కానీ శాలెమన్ గురించి చెప్తున్నారంటే కొన్ని మాటలు చెప్పాలి. ఎందుకంటే 2016-17 ఆ సమయంలో కూడా అన్న మనకి చర్చి బాగా వచ్చింది. సో ఇప్పుడు కౌన్సిల్ మీటింగే కానీ లేదంటే ఉపవాస ప్రార్థనలే కానీ, ఫ్రైడే సాటర్డే ఈవినింగ్ సర్వీస్ కానీ, సండే మార్నింగ్ సర్వీస్ కానీ, ఈవినింగ్ సర్వీస్లో కానీ దేవుడు అద్భుతకరంగా అన్ననే పరిచయలో వాడుతున్నాడు. అన్న క్వాలిఫికేషన్ అయితే సేమ్ మా ఇద్దరిది ఒకటే, MCA. సో మంచి మాస్టర్స్ డిగ్రీ చేసి కూడా ప్రాంతానికి ఉద్యోగ నిమిత్తం మీద రావడం జరిగింది. కానీ ఇప్పుడున్న అనేక మంది యవన బిడ్డలు వారికి పరిచయం చేయటం చూసి నేను ఎంత పర్సనల్గా ఎప్పుడు అడగలేదు. అన్నకు ఒక ఆలోచన ఒకసారి నాతో, అన్న వెళ్ళి దేవుని సేవ చేద్దాం అనుకుంటున్నా అన్న. నాకైతే అది లాగా అనిపించింది. మంచి ఉన్నతమైన చదువు చదువుకొని టీపీల వైపు రాకుండా దేవుని సేవ చేస్తానన్నాడు ఏంటి అని అనిపించింది. తర్వాత 2-3 రోజులు నేను సతమతమయ్యాను. ఏంటి ఈ డెసిషన్ తీసుకున్నారు. ఈ అన్నతో పాటు ఇంకొక అన్న వచ్చాడు బందర్ నుంచి, రాజా అని. అన్న కూడా మీకు తెలిసి ఉండొచ్చు. ఆయన కూడా అన్న ఆయనకి ఎంత వస్తుంది జాగ్రత్త, భయపడ్డాను. ఓకే అంటే ఒకేసారి మిగతా వాళ్ళు కంగారు పడతారు కాబట్టి అన్న కూడా వచ్చారు. అయితే విషయం ఏంటంటే దేవుడు అద్భుతకరంగా ఇక్కడ అనేక మంది యవనబిడ్డలకి ఇక్కడ వాక్య పరిచయం చేశారు. దినాన ఉన్నతమైన స్థితిలో ప్రభు యొక్క పరిచర్య వాళ్ళు బయట చేస్తున్నారు. వాళ్ళ గురించి చెప్పడానికి కారణం ఏంటంటే ఉద్యోగాలు చేస్తున్నాం, మాకు రేపు పొద్దున్న ఏ విధంగా ఉందో తెలియదు కానీ ఆ మనీ చూసి హ్యాపీ ఫీల్ అవుతున్నాం. కానీ వీళ్ళు చేస్తున్న పరిచర్య అది ఎంత పెట్టినా వెలకట్టలేని పరిచర్య. దేవుడికి స్తోత్రం. నేను గత వారం అన్నతో అన్నది ప్రార్థన చేసిన తర్వాత అనౌన్స్మెంట్ చేసేటప్పుడు వచ్చే ఆల్రెడీ పేరు జనం రావాలి అంటే వచ్చిన వాళ్ళు వస్తారు. యాక్చువల్గా చాలా మంది రాలేదు అనుకుంటుంది అనౌన్స్మెంట్, అది పట్టించుకోవద్దు. కానీ నాకు ఎందుకు మైండ్లో పేరు వచ్చింది, దూర ప్రాంతం నుండి మన కొరకు సేవకులు కూడా వస్తారు అని. మరి ఎంతమంది దాన్ని మైండ్లో పెట్టుకుని నాకైతే తెలియదు. కానీ ఇందాక అందరూ ఫోన్ చేశాడు కానీ నా రాజాన్న అని వచ్చాడా, రాజాన్న రాలేదు, శాలెమన్ వచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే మనము ఒకటి తలుస్తాము, దేవుడు ఒకటి తలుస్తాం. మాట చెప్పిన కారణం ఏంటంటే నిజంగా అన్న వాక్యం ద్వారా బలపరచబడడం చాలా మంది ఏదైతే పరిశుద్ధత గురించి చెప్పారో వాక్యం 2-3 years బ్యాక్ అంటే ఇంచుమించు 4-5 సంవత్సరాల క్రితం ఎన్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు జస్ట్ మీకు ఒక ఇంట్రడక్షన్ మాత్రమే. అంటే వాస్తవం మనం కొన్ని తక్కువ చూసి మాట్లాడడానికి కాదు, కానీ అప్పట్లో ఆయన ఉంటారు మీ నుంచి కన్నా సప్లై రాకపోతే ఇక్కడ నుంచి రిప్లై రాదు. ఆ వర్డ్ నాకు అలా అప్పుడు గుర్తుండిపోయినా. అంటే అలా నిండిపోయే జనం నిజంగా సండే సర్వీస్ తీసుకున్నప్పుడు అద్భుతకరంగా ఆయన తీసుకున్న డెసిషన్ గురించి కావచ్చు, చదువుకుని కూడా దేవుడు సేవ చేయటం అనేది చాలా ఉత్తమమైంది. అది వెలకట్టలేంది. దేనికైనా సరే ఆయన తీసుకున్న డెసిషన్ చదువుతున్నాం. మనం కూడా ప్రార్థన పూర్వకంగా కూడా వ్యక్తిగత ప్రార్థనలో ఆయన మీరు జ్ఞాపకం చేసుకోవడం. ప్రభు ఏంటంటే మనం వెళ్ళకపోయినా పరిచర్యకి వెళ్ళే వాళ్ళ గురించి ప్రార్థన చేసిన ఆశీర్వాదం ఉంటుంది. యుద్ధానికి వెళ్ళకపోయినా ఆ యుద్ధం దగ్గర ఆ ఆయుధం దగ్గర ఉన్న వాళ్ళకి కూడా దేవుడు జీవితం ఇచ్చాడు. నిజంగా మనం వెళ్ళి బయటికి వెళ్ళి ఆ ప్రాంతాలు తిరిగి పరిచయం చేయాలంటే కొంచెం ప్రయాసతో కూడుకున్నవే. కానీ ప్రభు నిమిత్తం వాళ్ళు ప్రయాసపడుతున్నారు కాబట్టి మనం యొక్క వ్యక్తిగత ప్రార్థనలో నేను ఎందుకని ఇప్పుడు ఈ అన్న గురించి రాజన్న గురించి ఎందుకు చెప్తానంటే వాళ్ళు ఎక్కువగా టైం ఇక్కడే స్పెండ్ చేశారు. వాళ్ళు ఫుల్ టైంలోకి వెళ్ళడానికి ఎక్కువ టైం దేవుడి సన్నిధిలో స్పెండ్ చేశారు. అనేక మంది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాక్య పరిచయం చేశారు. దేవుడు అది చూశాడు. ఉన్నతంగా వాళ్ళ పరిచయంలో ఒక సంఘానికి సావకునిగా వాళ్ళు దేవుడు వాడుకున్నారు. సో వారి కోసం చేసిన ప్రార్థన మనకి ఆశీర్వాదం, మనకి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట, మణిపూర్ సంఘటన గురించి ఎంతమంది ప్రార్థన చేశారు? చాలా మంది చేస్తున్నారు. దాని గురించి దేవుడు విజ్ఞాపన విన్నారంటారా, వినలేదంటారా? నేనైతే గత 2 వారాలు బట్టి కొన్ని న్యూస్ చూస్తూ ఉంటాను. దాన్ని బట్టి నాకు అర్థమైంది నిజంగా తన బిడ్డలు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను నేను. ఏ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది, ప్రస్తుత సిచ్యువేషన్ ఏదో వరకు భయపడినంత విధానంలో దేవుడు దాన్ని పెట్టలేదు. అవునంటారు కదా.
అంటే చేసిన ప్రార్థన ఎప్పటికీ వృధా కాదు. చేసిన ప్రార్థన ఎప్పటికీ కూడా నిష్ప్రయోజనం ఎప్పటికీ అవ్వదు. ఒక ఆయన బైబిల్లో ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు కొడదామంటునే సరే ప్రార్థిస్తామా నా ప్రార్థన అటు వచ్చేదంట. తండ్రి చేసిన ప్రార్థన అడ్డుపడతా ఉన్నాం. ఏదో రకంగా వదిలేద్దామంటే ఆ ప్రార్థన వచ్చి మొర పెడతా ఉండేది. అందుకే అంటాడు కదా, నిన్ను బట్టి కాదు నా సేవకుడైన దావీదుని బట్టి, ఎవరిని బట్టండి ఆయనకి మాట ఇచ్చినట్టు. అలాగే మన వ్యక్తిగత జీవితంలో ఎక్కువ ప్రార్థించడం వల్ల మన ప్రార్థన మనకు ఒక్కరితే కాదండి, నెక్స్ట్ జనరేషన్ కూడా ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడుతుంది. సో ఇక ఆ రోజు ఆల్రెడీ పేరుకి వచ్చాము. శ్రేష్టమైన వర్తమానం అన్న చెప్పినది ఏమో చెప్పారు, ఉందా ఎత్తుకుపోయారా అవ్వదు అంటే నా డౌట్ ఉన్నది అని అడగకపోతే నాకున్న డ్రాబ్యాక్ చాలా మంది వాయికిన వెళ్ళడానికి ముందు గత వారంలో ఏమడిగాను. నా చిన్నప్పుడు నాకు చిన్న విషయం ఏంటంటే పక్కింటికి వెళ్ళి టీవీ చూసి అలవాటు. మా ఇంట్లో టీవీ లేదు యాక్చువల్లీ. నేను 10th చదువు నా టీవీ కొన్నా. రీక్యాప్ అని పడేది అంటే నేను అయిపోయింది కూడా ఈ రోజు 2-3 నిమిషాలు రీక్యాప్ చేసేవాడు. లేదు వారానికి సీరియల్ వచ్చేది అనుకోండి, ఆ దాంట్లో కూడా రీక్యాప్ వేసి మెయిన్ పెట్టాను. అలాగే ఇప్పుడు ఏంటంటే ఆయన వాక్యం చెప్పారు, మీకు ఎంతవరకు గుర్తుంది, నిజంగా విన్నారా, నిద్రపోయారు? నేను అడిగిన చెప్తారా లేదా అందరూ చెప్తారు? చాలా మంది అడుగుతారు ఆత్మీయత. అడిగిన చెప్పండి, దేని గురించి మీరు పూర్తిగా విన్నారు? నేను నవ్వుతూ మాట్లాడుతున్నారా మీరు తర్వాత తీసుకోకుండా. విషయం ఏంటంటే నేను అడుగుతున్నా మిమ్మల్ని. 2 రకాలు ఉంటుంది. తల్లి ఎప్పుడు కూడా నవ్వుతూ పెడుతుంది, తిన్నప్పుడు 2 పీకి పెట్టింది. నేను ఏమడుగుతూ మామూలు అడుగుతున్నాను. మీరేమన్నా వర్తమానం దేని గురించి చెప్పాడు? పరిశుద్ధత గురించి. నెక్స్ట్ మెలుకోగలిగి ప్రార్థించి. ఈ 2 ఉండటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటనే చెప్పండి. నేను నెక్స్ట్ వాకింగ్ స్టార్ట్ చేస్తాను. గత శనివారం నైట్ నేను వాకింగ్ చెప్పలేదు. శనివారం మధ్యాహ్నం ఒక వాకింగ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఈవినింగ్ వాకింగ్ చెప్తాను. అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోతున్నాను. దైవజనం తీసుకున్నాను. నేను ఆ రోజు వాకింగ్ రాసుకున్నప్పుడు అనుకున్నా ఇది ఆల్రెడీ అయితే కొంచెం బాగుంటుందేమో, కొంచెం లెంతీ సబ్జెక్ట్ కాబట్టి కొంచెం మాట్లాడటానికి బాగుంటుంది. దేవుడు ఈరోజు అవకాశం ఇచ్చారు. సో నేను దాన్ని స్టార్ట్ చేయడానికి ముందు మీకు అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ పరిశుద్ధతను మనం మెలుగుగా ప్రార్థన చేస్తే వచ్చే లాభం ఏంటి? ఆస్తులు వస్తాయా, అంతస్తులు వస్తాయా, ఆరోగ్యం వస్తాయా, ఏమొస్తుంది? పరలోకం. మంచి రైట్, పరలోకం వస్తుంది. మనం ఖచ్చితంగా వస్తుందా? ఖచ్చితంగా రాదు. పరిశుద్ధతను కలిగి ఉంటే ఏంటి? ఆ పరిశుద్ధం కలిగి మెలుగు ప్రార్థన చేసిన బెనిఫిట్స్, దీనివల్ల వచ్చే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ప్రభు యొక్క రాకడ ఏంటంటే ప్రభు యొక్క రాకడ మీద ఒక అవగాహన వచ్చేస్తుంది మనకి. అంటే ఈ లోకంలో మనకి ఎంత ఉన్నా, ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎన్ని రకాలుగా ఉన్నా మన మనసు ఏమంటుందంటే దేని వైపు చూస్తుందంటే ప్రభు యొక్క రాకడ కొరకు చూస్తాం. ఎందుకంటే పరిశుద్ధతను కోరుకునే దేవుడు కదా. హానుకున దేవుడు తనతో సహవాసం చేసినప్పుడు తనతో పాటు లా తీసుకెళ్ళిపోయాడు. అలా కదా మనం ఎప్పుడైతే ఆయనతో అన్యోన్య సహవాసం చేస్తూ అన్న విధంగా ప్రార్థన ఎక్కువ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆయన యొక్క గుణలక్షణం మళ్ళీ వచ్చేస్తాం. గుణలక్షణాలు వచ్చినప్పుడు మన యొక్క ఆలోచన, మన యొక్క ధ్యాస దేని గురించి ఉండదు తెలుసా? ఈ భూ సంబంధమైన వాటి మీద 100% ఉండదు. మీరు కావాలంటే మీరు కొంతకాలం ఆధ్యాత్మిక జీవితాన్ని కొన్ని కొనసాగించి చూడండి. ప్రాక్టికల్ గా అది మనం అనుభవిస్తేనే ఆ మాట చెప్పగలుగుతాం. సో ఎవరైతే ప్రాక్టికల్ కొంచెం ఆధ్యాత్మికంగా కొంచెం దేవుడు ప్రార్థన పూర్వకంగా కొన్ని దర్శనం ఇస్తాడు, ఆ దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతాడు, ఆ దర్శనం వెనువెంటనే కార్యం చేస్తాడు, దేవుని యొక్క భయం మనలోకి వస్తే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ భూ సంబంధమైన విషయాల గురించి మనం అంత పెద్ద ఫోకస్ చేయాలి. మనకు ఆలోచన ధ్యాస మొత్తం కూడా ప్రభు యొక్క రాకడ గురించి. రాత్రికాల సమయం చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను ఒక సబ్జెక్ట్ చెప్పబోతున్నాను. ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధమైన రాకడ. అందరూ మన చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం, దేవుడు రాకడ వస్తుంది, ఇదిగో త్వరగా వస్తున్నాడు, రేపు వస్తున్నాడు, ఎల్లుండి వస్తున్నాడు. అనేక మంది సేవకులు చెప్తా ఉంటారు, ఇక ఈ దినమే ఇప్పుడే వస్తే ఏం చేస్తారు? అవును కదా, మనకు అటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నాం. పరిశుద్ధత కలిగి ప్రభుత్వ మమైకమే ప్రభుత్వ సహవాసం చేసే వాళ్ళకైతే ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మనం ఉంటారు కదా. మరి ఎవరికి ఇబ్బంది? దేవునితో సహవాసం లేని వాళ్ళకి, పరిశుద్ధత లేని వాళ్ళకి, ఇంకేంటంటే కరెక్ట్గా దేవునితో సహవాసం కలిగి లేని వారికి ఏమవుతుందంటే ఒక అలాంటి భయం. సో మనం భక్తి చేస్తున్నామంటే సో ఫైనల్ రిజల్ట్, ఫైనల్గా మనకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే ప్రభుతో పాటు మనం ఖచ్చితంగా యుగాలు ఆయనతో ఉండాలి. అది అల్టిమేట్ మనకి. ఇక మధ్యలో ఆశీర్వాదం, దీవెన, జాబ్, అభివృద్ధి అని మనకి ఏంటంటే సెకండరీ థింగ్ కదండి.
అంటే ఇటుపక్కి. పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న మాట ఉంది, యేసు గారు చెప్పిన మాట చూడండి. మత్తయి సువార్త 24:36 వాక్యం ఏంటి? అసలు ఆ రాకడండి ఏంటి, రాకడ గురించి ఏమైనా గుర్తులు ఉన్నాయా, రాకడకి సూచనలు ఏమంటే కొన్ని చిన్న 10-15 నిమిషాలు ముగించుకుందాం. అయితే చదవండి. ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినములు ఎలాగుండునో అలాగే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్లియర్ గా యేసు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఆ సమయం గురించి కానీ ఆ గడి గురించి కానీ రిటైర్ చెప్పిన మాట నాకు మాత్రం తెలియదు. అది ఎవరికి తెలుసు? తండ్రికి మాత్రమే తెలుసు. ఆయన అంటాడు వెళ్ళు అంటే అంతే, ఇమ్మీడియట్ గా వచ్చేస్తాడు ఆయన. సో ఆయన వచ్చే ముందు ఏ విధంగా ఉంటుందంటే చెప్తున్నాడు చూడండి క్లియర్ గా. నోవాహ దినం ఎలాగుందో మనుష్య కుమారుడు రాకడం అలాగే. నోవాహ దినాల్లో ఎలాగుందండి? జనాలు తింటా ఉన్నారు, తాగుతా ఉన్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పిల్లలు ఉన్నారు, ఆస్తి సంపాదిస్తున్నారు. ప్రభువును కూర్చిన ధ్యాస కానీ దేవుని కూర్చిన ఆలోచన కానీ ప్రజలకు ఎక్కడ కూడా లేదు. అయితే దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు కాబట్టి తన సృష్టించిన జనాంగం ఎక్కడ కూడా నశించుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి ఆ యొక్క జనాంగాన్ని మొత్తం చూసినప్పుడు ఒక వ్యక్తి మాత్రమే ఎలా కనపడాడండి? నీతిమంతుడుగా. ఆ నీతిమంతుడుగా కనపడిన వ్యక్తితో దేవుడు మాట్లాడు, నోవాహు ఒక వాడ నువ్వు సిద్ధపరిచిన దాన్ని బట్టి తన కుటుంబీకులను రక్షించుకుని మిగతా వారు అందరికీ కూడా ఆయన సాయి శక్తులు ఎంతవరకు ఓపుకుందో అంతవరకు అనేక మంది వచ్చి కామెంట్స్ చేస్తున్నప్పటికీ కూడా వారు పిచ్చారు ఇప్పుడు ఎందుకు వాడగడుతున్నాం అన్నప్పుడు కూడా అరే జలప్రాణం వచ్చిందిరా బాబు, దేవుడు చెప్పాడు, దేవుడా అని వ్యంగ్యంగా నవ్వడం లేకపోలేదు. అయినా సరే ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ప్రభు చెప్పాడు కాబట్టి ఆ పని చేయాలంతే. అంటారు కదా, ప్రభు చెప్పాడంటే చేస్తాడు. వాగ్దానం దేవుడు చేశాడంటే 100% ఫుల్ఫిల్ చేస్తాడు అంతే. అది విశ్వాసం. సో ఆయన నమ్మింది ఏంటంటే ఖచ్చితంగా వర్షం అనేది భూమి మీదకి వస్తుంది, జలప్రలయం వస్తుంది. సో ఎంతమందికి సువార్త ప్రకటించాలో ఆయన ప్రయాసపడ్డాడు, చెప్పాడు. కానీ ఎవడే వెళ్ళలేదు. అవునంటారు కదా. కానీ ఎందరైతే విన్నారో దేవుడు చెప్పిన మాట ప్రకారం కొంతమంది లోపల నెట్టబడ్డారు, కుటుంబీకుల్లో దేవుని మహాకుటుంబం బట్టి తప్పించుకోరు. కానీ ప్రభు ఇక్కడ ఏం కోట్ చేస్తున్నాడు చూడండి. ఆయన రాకడ దినంలో ఆనాడు నోవాహ దినం అయితే ఏ విధంగా ఉందో ఆ రకంగా ఉంటుంది. అంటే నువ్వు ఎంత చెవులోకి వెళ్ళి ఇలా అని చెప్పినట్టు చెవులోకి వెళ్ళి సువార్త మన గౌరవం చెప్తున్నా అది నీకు మేలు జరిగిద్దిరా బాబు, దేవుని నమ్ముకోరా, ఇద్దిరా బాబు, ఇది మేము అనుభవించాలన్న వాడి మైండ్కి ఎక్కదు. వాడి మైండ్కి ఎక్కదు. ఎంత చెప్పినా వాడికి ఎక్కదు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన దేవత వారి యొక్క మనోనేతలకు ఏం చేసింది? ఆ గుడ్డితనం ఒక్కసారి వచ్చిన తర్వాత అది పోవడం అనేది దేవుడే వాడి మనోనేతలు వెలిగిస్తేనే తప్పితే వేరొక మార్గం అనేది లేదు. ఇక ప్రభు యొక్క రాకడలో ఎలా ఉంటుంది? నోవాహ దినాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, ఆ రోజులు ఏ విధంగా అయితే ఎవరు పట్టించుకోకుండా రెక్లెస్ గా ఉన్నారో ఆ దినాలు రాబోతాయి. సో మనం ఏంటంటే భక్తి చేస్తున్న మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ప్రభు రాకడ సమీపం ఉంది కాబట్టి ఆ రకంగా మనము వ్యక్తంగా చదువుకుంటున్నటువంటి మాటలు జల ప్రళయమునకు మొదటి దినములు నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినములు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొంచు పెళ్లికి జలప్రళయం వచ్చి ఇక ఎంత చదువుకుంటూ వస్తే మనం ఇప్పుడు ఏది డిస్కస్ దాని గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. అదే విధంగా ఏమంటే ఇద్దరు తిరగలేస్తుంటే ఒకళ్ళు ఎత్తపడతారు. అంటే ప్రతి ఇద్దరులో ఖచ్చితంగా ఒకళ్ళు వెళ్తారు. ఈ రాకడ ప్రసంగాలు యాక్చువల్గా చేయాల్సిన టైం ఇదే. ఇప్పుడే దొరుకుతారు, మీరు కూడా ఆన్లైన్ ప్రేయర్లో దొరుకుతారు. మిగతా టైంలో సంఘంలో చెప్పమనుకోండి, ఏంది రాకడ అంటున్నాడు, ఈ పోకడ అంటున్నాడు, లేనిపోయింది ఏదైనా నేను చర్చలోకి వచ్చినప్పుడు జీసస్ క్రైస్ట్ కమింగ్ సూన్ అంటాడు, గెట్ రెడీ ఫర్ ర్యాప్చర్ అండి. ఏంటి కొత్త పదాలతో నేర్చుకున్నాను 2013లో. ఆ సుఖ తీసేది మొత్తం అయ్యే ఉంటాయి, లోపల వాక్యాలు ఉంటాయి, పెయింటింగ్ ఉంటారులే. కానీ నాకు అర్థం కాదు. తర్వాత నిదానంగా ఏంటి రాకడ ఏంటి అంటే నేను వెళ్ళిన సంఘాలు అవి ఇప్పుడేమో వాక్యం నా బొంద ఎంతో ఇంకుంటూ వచ్చేసాను. దీనివల్ల ఆశీర్వాదం. తర్వాత ప్రభుత్వం పేరుని బట్టి కూర్చొని సిద్ధపడాలి. నిజంగా ఎలా సిద్ధపడాలి, ఆయన యొక్క రాకడ ఏ విధంగా ఉంటుంది. అయితే ఆ రాకడ నుంచి ఆ యేసుగా చెప్తున్న మాట ఏంటంటే ఆ యొక్క రాకడ ఏ రోజు భూమి మీదకి వెళ్ళాలో ఆయన అనుకుంటా వాళ్ళంట తండ్రి నియమం ప్రకారం రైట్ ఇప్పుడు ఎలా టైం ఇది అన్నప్పుడు ఆయన బయలుదేరి వస్తాడు. చూద్దాం కొన్ని పాయింట్స్ చూద్దాము. అప్పుడు అసలు ఏం జరుగుతుంది? లోకాసువార్త 21వ అధ్యాయము 25 నుండి 28 వాక్యాలు త్వరగా చదువు. మీరు త్వరగా అందిగలిగితే నేను 10-15 నిమిషాలు క్లోజ్ చేస్తాను. మరియు సులుచెందిన నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగంలో ఘోష వలన
కలవరపడిన జనములకు శ్రమయోగులను ఆకాశమందు శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూస్తూ ధైర్యం చెడిపోదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మేఘారుడై చూతురు. ఇవి జరుగును ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకుని మీ తలెత్తుకుని మీ విడుదల సమీపించి. ఇక్కడ చూడండి, క్లియర్ గా చెప్తున్నా, ప్రభు అక్కడి నుంచి ఎప్పుడైతే బయలుదేరతాడో ఆకాశ శక్తులు మొత్తం కదిలిపోతాయి, మహావేగంతో లైవ్ అయిపోతాయి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి శక్తులు కలుగుతున్నాయి అంటే ఆటోమేటిక్ గా స్టార్స్ ఆయన సర్వ సృష్టి మొత్తం కూడా షేక్ అయింది. ఆ సమయంలో చాలా మంది దేవుని అడిగిన ప్రజలు ఆ చిహ్నాలు ఆ గుర్తులు చూసి భయపడతారు. బట్ మీరేంటంటే మీకు ఆల్రెడీ ఆయన చెప్పాడు, నా రాకడ సమయంలో ఏ గుర్తులు మీరు ధైర్యంగా తలెత్తుకుని చూడండి, ఎందుకంటే మీకు విడుదల అనేది సమీపించింది. ఫస్ట్ పాయింట్ అండి, మన రాకడలో ఎలా ఉంటుందని చాలా మంది వాక్యం చెప్తాను. రాకడ వస్తుంది, ఎంత కూడా రాకడ వస్తుంది. అసలు ఆయన రాకడ వస్తే ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఆ రాకడ అపాయింట్ చేసేది ఎవరంటే తండ్రి అయిన దేవుడు. కుమారుడు యేసుక్రీస్తు సింహాసనం కూర్చొని బాబు వెళ్ళి బాబు అనేసరికి ఆయన స్టార్ట్ అవటం అంటే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్ చూద్దామండి, యోహాను సువార్త 5:28 చూసినట్లయితే క్లియర్ గా రాయి ఉంటుంది అన్నమాట. ఒక కాలం వస్తుంది, ఆ కాలం ముందు సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని, యోహాను సువార్త 5వ అధ్యాయం, ఒక కాలం వచ్చినది సమాధిలో ఉన్నవారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు చదవండి. నేనేమీ చేయలేదు, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చున్నాను, నన్ను పంపిన వారి చిత్త ప్రకారమే చేయకూడదు. చాలు చూడండి, ఒక్క కాలం, ఒక టైం అనేది దేవుడి దృష్టిలో ఒక టైం ఉందండి. ఆ టైం ఫ్రేమ్ లో ఆయన స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా స్టార్ట్ అయిన వెంటనే ఈ సూచికలు జరుగుతూ ఉంటాయి. అయితే దాంట్లో భయపడమాట, ఆ కాలం అంట సమాధిలో ఉన్నవారంట ఆయన శబ్దాన్ని విని లెగుస్తారంట. మొదట అంటే సమాధిలో ఉన్న ఆయన శబ్దం, ఎందుకంటే ఎవరైతే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుని ఒక మంచి నడవడిక నడిచి ఉన్నారో, అది మంచి నడవడిక కావచ్చు, కీ నడవడిక కావచ్చు, ఎవరైతే ఉన్నారో ఆ సమయం వచ్చినప్పుడు ఆ సమాధి తెరవబడినప్పుడు అందరూ లెగుస్తారు. ఎవరైతే మేలు చేస్తారో, ఎవరైతే కీడుకు ప్రతి కీడు చేయకుండా ఆయన మాటలను ఎవరైతే నడుస్తూ తన యొక్క జీవిత కాలం అంతా కూడా ఒక మంచి వ్యక్తిగా జీవించి నీతిమంతులు జీవించినట్టు ఆ వ్యక్తి జీవ పునరుద్ధానికి వెళ్తాడు. అదే విధంగా సెకండ్ థింగ్ ఏంటంటే, ఎవరైతే వాక్యాన్ని వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ లోకంలో దాని కొరకు ఆరాటపడి లోకంలో చేయడానికి ఘోర కార్యాలు చేసిన వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే తీర్పు పునరుద్ధానికి వెళ్తారు. తీర్పు పునరుద్ధానికి వెళ్ళినప్పుడు క్రియల గ్రంథంలో ఉన్న క్రియలు మొత్తం బయటకు వస్తాయి. చేసే క్రియలు మొత్తం అంటే జీవపు తీర్పుకి వెళ్ళిన వాళ్ళ యొక్క పేర్లు ఎక్కడ రాయబడతాయి అంటే జీవ గ్రంథంలో రాయబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన శబ్దము విని, ఆ శబ్దం ఏంటనేది పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుందంటే మొదటి దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 మాటలు ఉంటుంది. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను, ఇది ఆయన శబ్దం. ఆయన వచ్చేటప్పుడు జరిగే పరిస్థితి ఏంటంటే ఆర్భాటము శబ్దముతో దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగువచ్చు. క్రీస్తునందున మృతులైన వారు ఆ మీదట మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు వేగముల మీద కొనుక్కోబడదు. కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉండు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన శబ్దం ఏ విధంగా ప్రధాన దూత శబ్దం అంటే ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ఎలా వస్తాడు ప్రభు సముద్రం హడావుడు. అక్కడ రకాలు నేను చెప్పేది బాగా నెక్స్ట్ ఇంకొక రకము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన అందరికి కనపడే రాకడిది, అందరికి కనపడే రాకడ ఏ విధంగా ఉంటుందంటే అక్కడ నుంచి దేవదూతలు గట్టిగా బోరవుతారు, శబ్దం మంచి మంచి శబ్దాలు చేస్తూ ఉంటారు, జయధ్వనితో ప్రభు కింద దిగి వస్తూ ఉంటారు. ఆ టైంలో ఎవరైతే మృతులు ఉండారో, ఎవరైతే సమాధిని ఉండారో వాళ్ళందరూ కూడా లేకపోతారు. కానీ మనము దేవుడిలో ఉన్న దాన్ని బట్టి, మనం చేస్తున్న భక్తిని బట్టి మనము రెప్పపాటుని మనము రూపాంతరం ఉంది ప్రభుతో పాటు వెళ్ళిపోతాం. ఆ రెప్పపాటు రూపాంతరంలోకి మనం వెళ్ళాలి అంటే మనలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. ఆ రెప్పపాటు రూపాంతరంలోకి వెళ్ళాలంటే మెలుకోగలిగి ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. ఆ రెప్పపాటు రూపాంతరం మేలు చేసే గుణం మనలో ఉండాలి. అంటే యేసు ప్రభు వారి యొక్క స్వారూప్యంలోనికి మనం మార్చబడాలి.
రూపాంతరపు కొండ మీద కదా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు మోషే ఆయన మేఘం ఉంటున్నప్పుడు ఆయన చూసి మిగతా వాళ్ళు అందరూ అన్నారు, నీకు పర్ణశాలను మోషకు పర్ణశాల కట్టేద్దాం ఇక్కడ, ఏరియాకి మోషే కట్టేద్దాం అన్నప్పుడు అందరూ ఆగయ్య పర్ణశాల కట్టే విధానం కాదు అంటే దేవుడు జస్ట్ ఇలా చూపించాడు, అంటే ఇలా ఇలా ఉంటుంది ఇలా చేంజ్. అయితే మనం అనొచ్చు అసలు ఇవన్నీ జరగడానికి ఏదైనా ఒక ప్రవచనం ఉందని అడగవచ్చు. రెవల్యూషన్ చాప్టర్ దీన్ని ఒకసారి 1వ అధ్యాయం 7వ వాక్యం తీస్తే అక్కడ అర్థం. ప్రకటన గ్రంథంలో ఇదిగో ఆయన మేఘారుడే వచ్చున్నాడు. చాలండి చాలు. మనం అంతకుముందు చదువుకున్న మాటలో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగువచ్చును అని వ్రాయబడిన మాటలో ప్రవచనాత్మకంగా పద్మాసు దీపంలో యోహాన్ గారు ప్రవచనం చెప్పారు. ఏమనంటే చదవండి. ఇదిగో ఆయన మేఘారుడే వచ్చును, ప్రతి నేత్రము ఆయన చూస్తారు, ప్రతి ఆయన పొడుచుని వారు కూడా చూస్తారు ఆయన్ని. అయితే ఆయన స్వరూపం ఏ విధంగా ఉంటుంది కింద 14 వాక్యం చూడడం దాంట్లో ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉల్లిని పోలినవై హిమవంత ధవలంగా ఉండేది. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండేది. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరుగుచున్న అపరిచితో సమానమైంది. ఆయన కంఠస్థలం విస్తార జలప్రవాహంలో ధ్వని వలె ఉండేది. 13వ వాక్యం చదవండి. 13వ వాక్యం. తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభాల మధ్యను ఆ దీపస్తంభం మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకటి చూచితిని. ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉల్లిని పోలినవై హిమవంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదము కొలిమిలో పుటము వేయబడి మెరుగుచున్న అపరిచితో సమానమైండెను. చాలు. ఈ మాటలు చెప్పగల కారణం ఏంటంటే రేపొద్దునప్పుడు బయలుదేరతాడు, నేనే క్రీస్తునని. ఏం బయలుదేరతాడు? నేనే క్రీస్తునని. కానీ ఈ క్వాలిటీస్ వాళ్ళు అందుకోసం మీరు చెప్తారు, నేనే క్రీస్తుని, యాంటీ క్రైస్తు వాడు బయలుదేరుతాడు, క్రీస్తు విరోధులు బయలుదేరుతాడు. వాడు ఈ ప్రకారంగా ఉండడు. దేవుడు పద్మాస్ దీపములో ఉన్న యోహానికి తనను తాను కనపరుచుకొని తను ఏ విధంగా రాబోతున్నాడు, తన యొక్క ఎలా ఉంటాడు అనేది మొత్తం ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. ఒక ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత ప్రకారం ఇప్పుడు చూడండి, దేవుని జ్ఞానం కలిగిన దేవుని ఆత్మ కలిగిన వాడు ఏది దేవుని ఆత్మో ఏది దేవుని ఆత్మ కాదో గ్రహించే వివేచన ఆత్మ దేవుడు మనకి ఇస్తాడు. ఓకే, సో ఆయన ఏం చెప్తున్నాడంటే ఎలాగ ఉంటుంది ఆయన యొక్క రాకడ గురించి ఆయన క్లియర్ చెప్తున్నాడు. అంటే ఆయన కంటే ముందు కొన్ని అద్భుతాలు జరుగుతాయి, ఆకాశ శక్తులు కదులుతాయి. మొన్న ఈ మధ్యన ఒక ఆయన 2 గ్లాసులు తీసుకొచ్చేసి యేసు ప్రభు నీళ్ళని ద్రాక్షరసంగా మార్చడం ఏంటి మార్చేస్తారు ఒక ఆయన పోసాడు. మీరు చూసారా? క్లియర్ చేశారు. అవునా? దాంట్లో ఇలా పూసలు పూసారు, నిజంగా ద్రాక్షరసంగా మారిపోయింది. అంతలో చిన్న పిల్లడు మంచి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఏమిచ్చాడంటే రైట్, యేసు ప్రభు గారు చేసింది అయితే మోసమే, ఓకే వి యాక్సెప్ట్ దానికి, ఓకే ఇప్పుడు నువ్వు పోసావు కదా అది నువ్వు దాగన్నాడు. ద్రాక్షరసమే కదా అది, నువ్వు అన్నావు కదా నేను కూడా ద్రాక్షరసంగా మార్చుతాను. యేసుప్రభు గారు నీళ్ళని ద్రాక్షరసంగా మార్చిన తర్వాత అద్భుతకరంగా అనేక మంది పంచిపెట్టాడు. ఇప్పుడు నేనేమంటా అంటే యేసుప్రభు గారు అప్పుడేదో సైన్స్ ఉపయోగించేసి జనాన్ని మభ్యపరిచేసి పోసేసాడు. సో అది చేసేసాడు ఆయన, ఓకే మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, సో నేను అన్నది కరెక్టే. సో యేసుప్రభు గారు పోస్తే మేము తాగాం కాబట్టి ఇప్పుడు మేము తాగాం, నీ చేతి నువ్వే చేసావు కాబట్టి నువ్వే తాగాను, నేను రాసి చేస్తాను అంటాడు. ఎందుకంటే కొన్ని ఆ గ్లాసులు కొన్ని కెమికల్స్ వేసారు దాన్ని. చూడండి, దేవుడు చేసే దేవుడిని నేను కూడా దేవుడితో సమానుడని చెప్పుకున్న కొత్త యాంటీ క్రైస్ట్. కాకపోతే దాని యొక్క వ్యత్యాసాన్ని మనం అసలు వాడు ఎలా ఉంటాడు, మన ప్రభు యొక్క నమూనా ఏంటి, మన ప్రభు తన యొక్క రాకడ గురించి ఏం చెప్పి ఉన్నాడు, దాని రాకడ గుర్తులు ఏం చెప్తున్నాడు, కొన్ని జాగ్రత్తలు ఏం తీసుకోమంటున్నాడు అనే విషయం మనం గమనిస్తే చాలా మంది ఏంటంటే అక్కడ ఉన్నాడు ప్రభు ఎక్కడ ఉన్నాడని చెప్పేసి మనం పరిగెడుతూ ఉంటాం. మన ఎవరో బాబా అంటారు, నేను చెప్పకూడదని అది నీ వీడియో దగ్గర పెట్టద్దు అసలు అది పట్టుకుని వెళ్తూ ఉంటారు. ఆడి పాద దూరం కోసం 100 మంది చచ్చిపోయారు. అవునంటారు కదా, అంతటి బెరులో ఉన్నారు. అక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఆయన సర్వంతర్యం మనం ఆరాధించే దేవుడు. మొదటారు కదా, నువ్వు వెళ్ళిపోయి ఏకాంతంగా రూమ్ లోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా ప్రభు అక్కడికి వచ్చి మొదటాడు. ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళడం అసలు, ప్రత్యేకంగా ఏం చేయడం అసలు నీ హృదయం బట్టలు చుంపుకుని నీ హృదయం ప్రభా నీ ఘోర పాప నీకు వ్యతిరేకింది, నీ పాపాలు చేశానని అంటే నిజంగా ప్రభు సరే దేవుడు దెబ్బకొట్టకుండా ఏం చేస్తాను సరే నువ్వు చేయొద్దు అంటే అంత ఫస్ట్ అది నా ఈ పెద్ద బాగా నేర్చుకొని
కొడుకు ఎన్ని మిస్టేక్లు చేసినా, కుమార్తె ఎన్ని మాటలన్నా, తండ్రి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందంటే సర్లే అమ్మ అడగలేదు, ఏదేదో అయిపోయింది, మళ్ళీ ఆ మిస్టేక్ చేయద్దు, ఇంకోసారి ఆ మిస్టేక్ చేద్దాం, ఫస్ట్ గైడెన్స్ నెక్స్ట్ టైం ఇటువంటి పరిస్థితులు వచ్చినా వాళ్ళు చేయలేదు. ఎందుకంటే నేను మరలా ఈ తప్పు చేసి మరలా నా తండ్రి దగ్గరికి వెళ్ళి నించుంటే నాకు కొంచెం ఎలాగ మనం గిల్ట్గా ఫీల్ అవుతాం. మనం ఎక్కడ కూర్చొని ప్రార్థన చేసినా, ఎక్కడ నిలబడి ప్రార్థన చేసినా మంచి మనసుతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా విని కార్యం చేస్తాడు. కానీ ఆ మంచి మనసు రావాలంటే యేసయ్యతో అనుసంధానం కలిగి ఉంటే నా మనసు వస్తుంది. అంటే ఇంకో మాట ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ ఇమ్మీడియట్ కంప్లీట్ చేయాలి, మంచి మనసుతో ప్రార్థన చేస్తాను చేయండి, నేను చేయలేను ఫ్రాంక్గా చెప్పాలంటే. ఎందుకని నా ఆలోచన, నా తలంపు దాని మీదే ఉంది అంటారు కదా, యాజ్ ఇట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద. అదేవిధంగా ఏదైనా వ్యాపారం చేసే వ్యక్తులు ఒక మంచి మనసుతో ప్రార్థన చేయాలంటే ఆ మనసు వచ్చేంత వరకు మన స్థుతుల మూలంగా దుర్గా స్థాయి ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఆలోచన బైపాస్ అవుతుంది మన మైండ్ లో నుంచి. లేదంటే నువ్వు ప్రార్థన చేస్తూనే ఉంటావో ఈ సెకండ్ ఏదైతే మనం నిత్యం చేసే ఆ పని తొందర పెడతా ఉంటుంది, క్లోజ్ చేయి, త్వరగా క్లోజ్ చేయి, ఎప్పుడు చేసే ప్రార్థన క్లోజ్ చేయి. అప్పుడు అనాలి మనసుతో, అగో అది ఎప్పుడుండే పని, అది ఎప్పుడుండే పని, ఇవాళ రేపు చచ్చే వరకు ఉంటా ఉంటుంది పని, వాస్తవం చెప్పాలి, వాస్తవం. కానీ దాన్ని మనం బైపాస్, దాన్ని నెట్టేసి మనము ఈయనతో కనెక్షన్ బిల్డప్ చేసుకున్నప్పుడు ఆ మనసు వస్తుంది. ఆ మనసు వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనము మన యొక్క జీవితాలు కార్యాలని చూస్తాం. అది కాకుండా మనం ఇహ సంబంధమైన ఆలోచన కలిగి ఉండి, లేదు నామకే వాస్తవం ప్రభుత్వం అక్కడ సిద్ధపరచబడుతున్నారంటే ఈ ఇందా చెప్పిన విధంగా కొన్ని మాటలు కొన్ని గుర్తుంటాయి. ఆయన రాకడ వచ్చినప్పుడు ఓకే ఎలా ఉంటది, శబ్దం వచ్చింది, వచ్చింది యాంటీ క్రైస్ట్ వచ్చినప్పుడు శబ్దం వచ్చింది. క్రియేట్ చేయలేరా? ఇదని క్రియేట్ చేస్తారు. ఏలియన్స్ ఉన్నాయి అంటారు, ఏలియన్స్ లేవు అంటారు కాసేపు, లేకపోతే దిగొచ్చేసిందన్నారు వీడియో నేస్తాం ఇంకేం తిరిగి అవుతున్నాయి అంటారు. చెప్తాను, నేను చెప్పేది ఏంటంటే ఇది అంత్యకాల సమయం కాబట్టి మనము సులువుగా పడేస్తాయి అపవాదిగాడు, సులువుగా 99% మనం ఎంత 1% తీసి అలా పడేద్దాం. సో ఆ విషయంలో పట్టుకోకుండా మన యొక్క మనస వాచ కర్మను ఎప్పుడు కూడా ఆయన యొక్క రాకడ గురించి ఒక ధ్యాస ఉండాలి. అసలు ఆయన రాకడ గురించి ఒక ఏంటి, బైబిల్ ఏం చెప్తుంది, దేని గురించి చెప్తుంది అనేది మన మైండ్ ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం. కొన్ని మాటలు చూద్దాం, ఒక మాట చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 27 వాక్యాలు చదవచ్చు ఒకసారి. 9:27-28. మనుషులు ఒకసారి మృతి పొందవాలని నియమింపబడింది, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. అలాగునండి క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. క్లియర్ గా చెప్తుంది బైబిల్ ఏమని, ఆయన రెండవసారి ప్రత్యక్షమగును. దానికి ముందు ఏం చెప్తున్నానంటే మనుషులైన మనము చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. అదే క్లియర్ రాసుకుంటూ వచ్చారు, అవునంటారు కదా. అలాగనే క్రీస్తు కూడా అనేక పాపం భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవును. ఇప్పుడు మన అందరూ వెయిట్ చేసేది ఏ రాకడ గురించి. ఆల్రెడీ ఫస్ట్ రాకడ ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు. అందరూ వెయిట్ చేసేది, ఇంత భక్తి చేసేది, రాత్రి కాలంలో కూర్చొని భక్తి చేసేది దేని గురించి అంటే ఆయన రాకడతో వచ్చినప్పుడు ఎత్తపడి, అంటే సిద్ధపాటు కలిగిన గుంపులో మనం ఉండాలి, సిద్ధపాటు కలిగిన కన్యకల వల్ల మనం ఉండాలి, అవునంటారు కదా. ఆ సిద్ధపాటే లేకపోయింది అనుకోండి, మనకి జీవితంలో ఆయన వచ్చినా వెళ్ళిపోయిన విషయంలో మనకు తెలియదు. వాస్తవంగా సిద్ధపాటు కలిగి ఉన్న వాడికి ఏంటంటే ఆయన రాకడ వచ్చినప్పుడు తక్కువని అర్థపడతారు. ఇంకొక విషయం చూసినట్లయితే సిద్ధపాటే మనకి జీవితంలో ఇలా ఆల్రెడీ కూర్చొని మన యొక్క పొరపాట్లను సరిదిద్దుకున్నట్టే సిద్ధపాటు. పెద్దగా దీంట్లో ఏం లేదు, మనలో ఉన్న పొరపాట్లని సర్దుకొని ఆ పరిశుద్ధమైన రాకడికి మనం రెడీ ఉండడమే సిద్ధపాటు. దాన్ని గమనించుకున్నట్లయితే ఎప్పుడున్నా ఎక్కడున్నా సరే మన ఆలోచనలో ఆయన యొక్క తలంపుల్లో మన మైండ్ ఎప్పుడు ఆయన మాట ఉంటుంది అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్బ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎప్పుడు కూడా. ఎప్పుడు మన యొక్క జీవితం అటు ఇటు ఫ్లక్చుయేషన్స్ వస్తాయంటే ఆయన మీద పరిపూర్ణంగా లేనప్పుడు, అంటారు కదా. నేనైతే బాగా బలంగా విశ్వసిస్తాను ఆ విషయంలో. నేనే గొప్ప అని చెప్పట్లేదు, కానీ కొన్ని సార్లు వస్తాయి, కానీ
నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభా, నీ కృప చూపించినప్పుడు ఆయన అద్భుతకరంగా కార్యం చేస్తారు. అయితే రెండవసారి ఆయన ప్రత్యక్ష వచ్చినప్పుడు చాలా మంది ఏమైనా యేసులో గారు అన్నప్పుడు చెప్పిన మాట అంటే అక్కడ ఉన్నాడు ఎక్కడ అని చెప్పేసి మీరు ఎప్పుడు మాటకి వెళ్ళకండి. వెళ్ళని అవసరం లేదు బైబిల్ చెప్తుంది. చూడండి మత్తయి సువార్త 24 అధ్యాయం 26 వాక్యం చదవండి ఒకసారి. 24, 26, 31 వాక్యాలు. కాబట్టి ఆ. ఎవరైనాను ఇదిగో ఆ. అరణ్యములో ఉన్నాడు మీతో చెప్పినను వెళ్ళకుడి ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని ఆ. చెప్పినను నమ్మకుడి మెరుపు తూర్పును పుట్టి పడమటి దిక్కు వరకు ఎలాగ ప్రకాశించును మనిషి కుమారు యొక్క రాకడ కూడా ఆయన యొక్క రాకడ ఆ విధంగా సర్వ ప్రపంచం మొత్తం తెలుస్తుంది. ఎక్కడో వచ్చేసి ఎక్కడ వెళ్ళిపోయినప్పుడు ఇంతకు వర్షం పడతా ఉంది, మా ఏరియా కొంచెం ప్లెజెంట్ గా ఉంటుంది, పడమటి దిక్కు ఎక్కడో మెరిచింది, ఇక్కడ వరకు ఆ మెరుపు అనేది కొంత ఎక్కడో నాకు తెలిసి కోకట్పల్లి సైడ్ ఎక్కడో మెరిపేసింది. కానీ దాని యొక్క ఎఫెక్ట్ గాజు రామారం వరకు కొట్టింది. చెప్తున్నాం మామూలు అంటే ప్రభు యొక్క రాకడ కూడా ఏదో మామూలు కామూలు ఆ రకం కొడుతుంది ఆయన ప్రత్యక్ష. అంతేగాని అక్కడ ఉన్నాడు ఇక్కడ కబుక్కుని వెళ్ళి చాలా మంది అంటే ఫలానా దగ్గరికి వెళ్తేనే స్వస్థతలు వస్తాయి, ఫలానా చోటకి వెళ్తే ఇది జరుగుతుంది, ఫలానా ఆ రోజు గతించిపోయాడు. ఇదేనా నువ్వు విశ్వాసంతో ఉన్నట్టు చెప్పాలంటే ఉన్నట్టు కుండ పాల్గొట్టు చెప్పాలంటే ఏ సంఘానికైతే నువ్వు వెళ్తున్నావో ఆ సంఘంలో నమ్మకంగా ఉండి చాలు. వాస్తవం చెప్పండి అంటే ఆ సంఘం నమ్మకం ఉన్నాడంటే నీ యొక్క యథార్థతనే నీ సంఘంలో దైవజనుడు అర్థం చేసుకోకపోవచ్చు. ఇలా మాట్లాడుతున్న దయచేసి మీరు ఎవరే ఉంటారు, ఎందుకంటే కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేసిన సమయం అన్నమాట. నిన్ను చూసే వ్యక్తి ఎవరంటే సాక్షాత్తు ప్రభువే. నీ యొక్క నడవడికని కానీ నీ యొక్క ప్రవర్తన కానీ నీ యొక్క ప్రార్థన కానీ ఏలి ఆమె వచ్చింది ప్రార్థన చేస్తా ఉంది, ఆమె ఏ హృదయంతో ప్రార్థన చేస్తుంది అనేది దేవుడికి తెలుసు, అన్నకు తెలుసు. కానీ దైవజనుడు ఏమనుకున్నాడంటే ఏదో తాగొచ్చింది లేదు ప్రార్థన చేసుకుంటుందిలే ఆయన ఆమె నింద మోపులా నేరం మోపులా ఆయన అనుకున్నాడు అంతే. ఎందుకంటే చాలా మంది చూసి హైదరాబాద్ వస్తున్నారా ఎక్కడ చెడిపోతున్నారండి, అందరూ చెడిపోతున్నారా, ఒకళ్ళు ఇద్దరు పాడైపోతున్నారా అంటే నేను తప్పు అనుకోకుండా 98 మెంబర్స్ 100 మందిలోకి 20 పడితే 100 ఏమంటే పెట్టిందా ఆడ 5 రోజులు పాడైపోయాడు రా అది ఆ ఊర్లో అంట. ఆ ఊరు మొత్తం ఏమైతే పిల్లలు 5 రోజులు ఉపయోగం. ఇది జనరల్ మన పల్లెటూరులో జరిగే కన్వర్జేషన్ అంటారు కదా, మన వీధిలో జరిగే కన్వర్జేషన్. కానీ పక్క వీధిలో ఉంటారు కొంతమంది 10 మంది వస్తారు 10 మంది మంచిగా జాబులు చేసుకుంటారు, వాళ్ళు పట్టు 100 మంది వస్తారు. అంటే థింగ్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా గమనించిన విషయం అంటే ఎవరో ఏదంటారు ముందరగా పోతాం, అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని ఆ విషయం మాకు అవసరం. దేవుడు ప్రతి చోట ఉన్నాడు కాబట్టి మనం సంఘానికి వచ్చిన మనం యథార్థ ప్రవక్తను కలిగి ఉంటున్నామా లేదనేది మనకి ఇంపార్టెంట్. మనుషులు ఏదో అనుకుంటున్నారు అనేది సెకండరీ థింగ్ అని ఆ విషయం గమనించుకోవాలి. ఈ రాత్రి కోసం ప్రభు సన్నిధికి వచ్చావు నీవు ఏమైనా ప్రార్థన ఏ అంశం నిమిత్తం వచ్చావో దాని మీద ఫోకస్ చేసుకో, ఆ విషయంలో అడుగు ప్రభుని. ఇంకా నీకు దేవుడు ఎక్కువ భారం ఇస్తే నశించిపోతున్న ఆత్మ నుంచి ప్రార్థన, ఎందుకంటే ఆయన రాబడి సమీపం ఉంది కాబట్టి ప్రభు నన్ను రక్షించావు కాబట్టి ఇంకొంతమంది కోసం సేవకులు ప్రయాసపడుతున్నారు, ఇంకొంతమంది కోసం మాతో యవనస్తులు గాస్పెల్ చేస్తున్నారు ప్రభా, వాళ్ళు మీరు తోడుగా ఉండండి, ఆ సేవకులు తోడుగా ఉండండి. ఇంకనూ నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దాచబడిన మర్మాలను బయలుపరిచే జ్ఞానాన్ని సేవకులు దయచేయి. ఇంకా అనేక మందికి ఆ వర్తమానం అందరికీ మీ సహాయం చేయాలని ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన అంశం లేకపోతే ఇన్కేస్ ఇక వ్యక్తిగత జీవితం నిన్న ఒక దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే ఒక యవనస్తురాలు వచ్చి ఏడ్చేస్తున్నాడు బయట సన్నిధిలో పడి, ఎందుకు ఆయన లోపల బెడ్రూమ్ పడుకుని ఆయన వినపడతా ఉందంట మోగల అంత ఏంటి ఎవరు అబ్బాయి ఎంత ఎక్కి ఏడ్చుకుని వచ్చేసరికి ఇంచుమించు 10 సంవత్సరాలు ఉంటుందండి యవనస్తురాలు. నన్ను రక్షించావు ప్రభావ, మా నాన్నగారి పరిస్థితి ఏంటి, మా అమ్మగారి పరిస్థితి ఏంటి, నీ రాకప్పుడు వస్తే పరిస్థితి ఏంటంటే ఎక్కి ఏడ్చుకుంటే ఆయనకి హృదయం మొత్తం కూడా అది నీరైపోయిందంట. మిక్కిలి యవన వయసులో ఉంది, మిక్కిలి సౌందర్యవతి అంట. కానీ అనుకున్న భావం ఏంటంటే నన్ను ఒక్కదాన్ని రక్షించుకున్నావు ప్రభావ, మా వాళ్ళు ఇద్దరు ఎక్కువైపోయారా, మా అమ్మగారు మా నాన్నగారు కూడా రక్షించుకున్నావు. నిజంగా అలాగా ప్రయాసపడి ప్రార్థన చేసేవాళ్ళు ఈరోజు చాలా తక్కువ మంది. మనకున్న టైమ్స్ నిజంగా చెప్పాలంటే ఇందాక అన్న చెప్పడం మర్చిపోయాము, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం 8 hours లో 4 hours ఫోనే తినేస్తుంది. ఒక 4 hours సరదాగా వెళ్తే ఆ షాట్ లో నీకు తెలుసా ఇలా జరిగిందంటే ఆ క్వశ్చన్ మార్కులు అబ్స్ట్రాక్ట్ మార్కులు అవన్నీ పోగా మళ్ళీ అలర్ట్లు. నేను ఎన్నిసార్లు నోటిఫికేషన్ ఆఫ్ చేసినా ఏదో రకం తన్నుకు వస్తూనే ఉంటుంది. ఈతగాని చెప్పేసి ఇంట్లో ఫోన్ పక్కన పడేది, ఫోన్ లేదు మళ్ళీ తిరుగుతుంది. ఎందుకంటే దాంట్లో కదా నాకే రావట్లా 2 గంటల వరకు బయట రావడానికి ఏదో కాన్సెప్ట్ కోసం సర్చింగ్ కోసం వెళ్తామో ఆ సర్చ్ పోయి అదే రిటర్న్ వెళ్ళిపోద్ది.
అసలు మన రిలేటెడ్ కానీ స్టఫ్ మైండ్ అలా అంటే చూడండి, దుష్టుడు ఏ రకం అంటే అది ఒక విధంగా మనకు ఉపయోగకరమే, కానీ అదే విధంగా అది కూడా హానికరంగా దేని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు, అంటే కంట్రోల్ నీకు రావాలంటే అది కూడా ప్రార్థన కోరుతుంది. అందుకే ఉపవాస ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థన చేయమంటే టిఫిన్ చేసి వచ్చేసి కూర్చొని ఉపవాస ప్రార్థన కానీ దయచేసి గమనించండి. ఉపవాస ప్రార్థన అంటే ఇప్పుడు మీరు కాదండి, నీ వరకు ఉపవాసం చేసినప్పుడు చేయట్లేదు మీరు ఓపికలాగా. సరే, దేవునికి స్తోత్రం. అప్పుడు ఉపవాస ప్రార్థన ఫస్ట్ 3 రోజులు కూడా నేనంత మంచి లాగి ఉండి కాదు, అన్నోళ్ళు కూడా మంచి లానిచ్చి ఉండి కాదు. నిజంగా అలాగా కూర్చున్నవాడు 3 రోజులు. కానీ 3వ రోజు మరి వింటుంటే సాక్షాలు ఆ సండే మరి దేవుడు అద్భుతకరంగా అది జరిగించాడు. అంటే ఇప్పుడు చేయట్లేదంటే కొన్ని రీజన్స్ వల్ల కొంచెం నాకు ఉన్న టైం జోన్ లో ఎంత వరకు ఫాస్టింగ్స్ ఉన్నాలో అది మొత్తం చేసుకుని వచ్చాను. నాకు ఓపిక, నాకు బాడీ సహకరించినంత వరకు. సో దేవుడు మహాకృపను బట్టి దాని రిజల్ట్, దాని రివార్డ్ దేవుడు నాకు ఇచ్చాడు. నేను దాన్ని హార్ట్ఫుల్ గా ఒప్పుకుంటాను. నేను కాదు కానీ నా పట్ల చేశాడు దేవుడు కార్యాలు. అదేవిధంగా సంఘం పట్ల కూడా అనేక మంది పట్ల దేవుడు వాళ్ళు చేసుకున్న భక్తిని బట్టి కార్యాలు దేవుడు జరిగించాడు. ఇప్పుడు మనం ఏం టాపిక్ లో వద్దాం ఏంటంటే, మనం ఎక్కడున్నా సరే ప్రభు గురించే మనకు ధ్యాస ఉన్నట్లు ఖచ్చితంగా మనము ఆశ్రయించబడదు. కాబట్టి అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, అక్కడ పరిగెత్తి ఇక్కడ పరిగెత్తి అనేది వద్దు. ఏ రకంగా ఉంటుందంటే తూర్పును పుట్టి మెరుపు పడమటి దిక్కు ఏ విధంగా ప్రకాశించద్దు ప్రభు యొక్క రాకడ ఆ విధంగా ఉంటుందని చెప్పాడు. ఇంకొక మాట, ఇప్పుడు అంతా మాట్లాడేది మొత్తం కూడా ఆయన యొక్క 2 టైమ్స్ అని చెప్పా కదా, దాంట్లో బహిరంగంగా అంటే అందరికి కనపడేటట్టు, అందరికి వినపడేటట్టు ఇంకొక రాకడ ఉంది. చదువుదాం చూడండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-3 వాక్యాలు. 1 తెస్సలోనికీయులకు కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చినో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చిన్నగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. చాలండి. ఇది ఎవరికి? ఇది దేవుని ఎరగని ప్రజలకి, సిద్ధపాట్లు లేని వాళ్ళకి, ప్రభు యొక్క రాకడ గురించి ఆలోచన లేని వాళ్ళకి చెప్పాలండి. మనకైతే ఏం చెప్తాడండి దేవుడు, మీరు ఆ రకంగా లేరు. ఎందుకంటే మీరు ఇదంతా కూడా చీకట్లో ఉన్న వారికి, కానీ మీరు చీకట్లో లేరని రాత్రి కింద. చీకట్లో ఉన్న వాళ్ళకి ఏమున్నాయి? శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఆ నెమ్మదిగా ఉందని ఏం కాదులే, శుభ్రంగా పండింది, కొట్టలో గుర్చుకున్నాం, నా ప్రాణమా తినుమో తాగుమో సుఖించుమో అన్న టైప్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రభు యొక్క రాకడ వచ్చేసరికి వాళ్ళకి జీవితం అయిపోతే అంటే ప్రభు నుంచి ధ్యాస లేదు కాబట్టి వారి యొక్క ప్రయాసం ఉంటుంది. అంటే గర్భిణీ స్త్రీ డెలివరీ టైంలో ఉంటుంది, లేబర్ రూమ్ లో ఉన్నప్పుడు ఎంతైతే వాడికి ఇబ్బందులు ఉంటాయో అంత ఇబ్బందులు పడతారు. అంత నిజంగా చెప్పాలంటే ఒక నిన్న దైవజనులు చెప్తారు, ఆ ప్రయాస చాలా భయంకరం అంటే అంత భయంకరంగా ఉంటుంది ఆ రోజులు కానీ ఆ గడియలు కానీ. అయ్యో ప్రభుని ఎందుకు నమ్ముకోలేదు బాబా, చెప్పినప్పుడు నమ్ముకున్నాయి మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అనే సిట్యుయేషన్. కానీ అప్పుడు అవకాశం ఉండదు, ఇప్పుడు అవకాశం ఉండదు అంటే. సో మనకైతే కింద చదువుకుంటారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారం కాము, చీకటి వారము కాము. కావున మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు మనం పగటి వారమే ఉన్నాం కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ శిరస్నానం ధరించుకుందాము. చాలండి, చాలు. రహస్య రాకడలో మనకి ఏ రకమైన భయం లేదు, ఎందుకంటే మనం వెలుగు సంబంధం కాబట్టి. ఆయన ఏ సమయంలో వచ్చిన, పగలు వచ్చిన భయం లేదు, రాత్రి వచ్చిన భయం లేదు. ఎందుకని మనం మత్తులుగా లేము, నిద్రలో లేము. నిద్రలో ఉన్నవాడు ప్రభు రాకడకు వచ్చింది ఎప్పుడు వెళ్ళిపోయింది తెలియదు. మత్తు తాగుపడుకున్న వాడికి అసలు ఏం జరుగుతుంది ఏంటో తెలియదు. కానీ దేవుడి కృప ఏంటంటే ఆయన రక్తం చేత కడగబడిన మనం ప్రభు సరసిన మాట, మీరు వెలుగు సంబంధం. సో మనం సమస్తాన్ని చూస్తాము, సమస్తాన్ని గ్రహిస్తాం. ఒక వెలుగు, ఇప్పుడు ఈ వెలుగులో వచ్చి కూర్చొని తాగబడి తాగుతారు, ఏమైనా చీకటి క్రియలు చేయమని చెప్తారా? లేదంటే ఏమన్నా పనిమాల పని చేయమని ఇక్కడ చెప్తారా? ఎందుకని వెలుగు ఉంది ఇక్కడ. అదే ఈ లైట్లు మొత్తం ఆర్పేసేయండి, ఏ రకంగా ఏదైనా చేయొచ్చు ఇక్కడ, అవునంటారు కదా. దాని చీకటికి వెలుగుతాడు. ప్రభు మనల్ని ఏం చేశాడంటే తన వెలుగులో పెట్టాడు కాబట్టి చీకటికి ఎంత మాత్రం కూడా తావులేదు. అంటే
దేవుని యొక్క ఆత్మ కలిగిన వ్యక్తిలోకి, దేవుని యొక్క ఆత్మ కలిగిన వ్యక్తి యొక్క జీవితంలోకి పాపం అనేది రాదు. ఇక మనం లైట్లు ఆర్పేసుకొని మన ఆత్మ ఆర్పేసుకుని కమాన్ అంటూ వద్దాము, కానీ వేరే రకంగా అయితే 100% నువ్వు అలౌ చేయకుండా అది మట్టికి జీవితం రాదు. 100% బాండ్ పేపర్ రాసుకోవచ్చు. మన జీవితంలో ఒక్కసారి ఆత్మ సంబంధమైన వరాన్ని రుచి చూసిన తర్వాత మనకై మనం భ్రష్టులుగా అయిపోవడం తప్పితే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా భ్రష్టాత్మ మనం అప్పుడు చెప్పడు. మన యొక్క స్వలాభం కోసం మన యొక్క ప్రభు అప్పటికి ఆలోచన అంతా ఉంటుంది లోపల. ఏంటంటే నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు నీతిగా ఉండాలి. మహా అయితే నీతిగా ఉండి పడతారేమో. నీతిగా ఉంటే ఏం చేస్తారు, పరిశుద్ధంగా ఉండి ఒక కరెక్ట్గా మాట్లాడితే వీటి పక్కన నెట్టేస్తారేమో. బట్ ఒక రోజున అలా నిలబడిన దాన్ని బట్టి నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. 100 వాడి మాట తప్పుడు, వాడి అబద్ధం మాట, ఆడు అవునంటే అవును, కాదు ఆడ తీసుకున్న సాక్ష్యం అంటారు. ఎందుకు నాకు వచ్చిన అబద్ధం మాట ఆడు ఇష్టపడ్డాడు. ఒకప్పుడు నిష్ప్రయోజకుడు, అసలు నేను నిజాయితీగా ఉన్నందుకు పక్కన పెట్టారు. ఇప్పుడు ఎవరు సాక్ష్యం కావాల్సి వచ్చింది? ఆ నిజాయితీ పడి సాక్ష్యమే కావాల్సి వచ్చింది. ఎందుకంటే అరే ఎవడు లేరంటే ఎవడున్నాడు, ఆడు మనకి అబద్ధం మాట, ఆడు బట్టి అంట. దేవుడు తగిన సమయం ముందు తన బిడ్డని హెచ్చించుకుంటున్నాడు. వ్యక్తిగత జీవితంలో చీకటి సంబంధాలుగా మనం ఉండవలసిన మనకు దానికి సంబంధం లేదు. అది ఎవరికంటే అపవాది వాడి అనుచరులకి, వాళ్ళకి దాంట్లోనే సర్కిల్ అవుతా ఉంటారు. దేవుడు కృపాన్ని క్రీస్తుని తప్పితే, దేవుడు డోర్ ఓపెన్ చేసిన తప్పితే వేరే అవకాశం. అందుకని దేవుడు అంటాడు కదా, నేను అనేక మందిని పిలిచాను, అందరూ వచ్చారు దేవుడి సన్నిధికి, కానీ బుద్ధి మాత్రం దేవుడు ఏర్పరచు. దేవుడు వాక్యం అందరూ వింటారు, యూట్యూబ్లో వింటారు, నేను పెడితే స్టాటస్, నా ఫ్రెండ్స్ అయితే 100 మంది వింటారు స్టాటస్, కానీ వెళ్తుంది. కానీ ఏర్పాట్లోకి, ఈ ఏర్పాట్లోకి వచ్చిన వాడు మాత్రమే ఆయన రాజ్యానికి మార్చుకుంటారు. ఈ రహస్య రాకల్లో జరిగే విషయం ఏంటంటే, మనము ప్రార్థించే వారిగా ఉంటాం కదా, మనము మెలుగుదల ప్రార్థన చేస్తాం. ఈ రాత్రి కాస్త ఇంత ప్రయాసం మనకు అవసరం, కానీ మనకు ఒక ఆశ ఉంది ఏంటంటే ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడతాం. మనల్ని మనం ఏం సిద్ధపరచుకుంటాం, మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటాం, మనలోకి ఎటువంటి లోకం మాలిన్యం రాకుండా ఏం చేస్తున్నాం, సరి చేసుకుంటున్నాం. ప్రభు ఈ ఇచ్చిన అవకాశాన్ని, రేపు నెలలో మనకి ఈ రోజు మనకు ఉంది, రేపటి నెలలో మనము ఇక్కడ ఉంటాము, ఆయనతో ఉంటాము. అవునంటారు కదా. అసలు రేపు అనేది మన చేతుల్లో లేదు. ఈ క్షణం మనకి ఇచ్చాడు కాబట్టి, ఈ క్షణం దేవుడు మనకు ఓపిక ఇచ్చాడు కాబట్టి, ఎంత ప్రార్థన చేయాలో అంత ప్రార్థన చేసుకుని, ఎంత కన్నీరు కాల్చాలి అంత కన్నీరు, ఎన్ని స్థుతులు చెప్పాలని స్థుతులు చెప్పడమే. ఒక ఆయన ఎట్ట ఈ డైలీ ఏం ప్రార్థన చేస్తామని చెప్పి శుభ్రం ఒక గంట రికార్డింగ్ పెట్టాడు. గంట రికార్డింగ్ ప్రార్థన రికార్డింగ్ చేసేసి డైలీ 4 డేస్ ఏం ప్రార్థన చేస్తా, స్విచ్ నొక్కడం, స్పీకర్ ఆన్ చేసి కట్టివాడు. నిజంగా మంచి ప్రార్థన చేసినట్లు. దేవుణ్ణి ఇంప్రెస్ చేయాలని చూడకూడదండి. దేవుడు మనల్ని చూసి ఇంప్రెస్ అయిపోదు. ఏమంటారు? అవునంటారు కదా. నేను సెకండ్ పాయింట్కి వస్తాను. మన ప్రవక్తను చూసి యెహోవా యందు ఆనందించేవారు నూతన బలము పొందుదురు. యెహోవా యందు ఆనందించేవారు, మన దేవుడని యెహోవా మన యందు ఆనందించిన ఎడల దేశాన్ని స్వతంత్రింపజేస్తాడంట. దేవునికి స్తోత్రం. ఏది కావాలి మీరు? ఫస్ట్ జోన్ ఉంటే సెకండ్ జోన్లో ఉంటారు. నేనే సెకండ్ జోన్ కొట్టుకుంటా, అంతే కదండి. చాలా మంది ఏంటంటే మేనేజర్ ఇంప్రెస్ చేయడం, పక్కన టీం మెంబర్ ఇంప్రెస్ చేయడం, అది ఇది ప్రయాసపడతాం. ఇంప్రెస్ మనకు అవసరం లేదు. మన బట్టి ఇంప్రెస్ అయిపోవాలి. అంటే మన యొక్క నడవడిక కానీ, మన యొక్క తలంపులు కానీ, మన యొక్క ఆలోచన కానీ, వే ఆఫ్ స్టైల్ కానీ, ఏ చేసినా అబ్బా నా కుమార్, అసలు అక్కడ మన గుమ్మలకు వచ్చేసరికి పాస్టర్ గారు హ్యాపీ ఫీల్ అవ్వకపోయినా అక్కడ ఆయన హ్యాపీ ఫీల్ అయిపోవాలి. అవునంటారు కదా. మనకు ఆ కాన్సెప్ట్ ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు ఖచ్చితంగా ఆశీర్వదిస్తుంది. ఎందుకని ముఖస్తుతి చేయట్లా, బ్రతుకు నీ కొరకే. ఈ బ్రతుకు నువ్వు ఇచ్చింది. చాలా మంది ఉద్యోగం రాకముందు ఏమంటారు సార్, ప్రభా నా జాబ్ ఇచ్చేస్తే ఫస్ట్ నా శాలరీ వచ్చేసి కాలికి చేస్తాను ప్రభా. నిజంగా దేవుడు ఇస్తాడు, 100% ఇస్తాడు. ఎవడని అట్లా ఇస్తారు, ప్రభు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు, సాక్ష్యం చెప్తారు, అయిపోయింది. ఇక నెక్స్ట్ 2-3 months బాగానే తర్వాత కనపడ్డాడు. మళ్ళీ నువ్వు ఎత్తుకోవాలి, ఏమైపోయినా అంటే. ఇప్పుడు రెగ్యులర్ గా వచ్చే వ్యక్తి, ఎప్పుడు ప్రార్థన చేసుకునే వ్యక్తి, అబద్ధం ఆడే వ్యక్తి, ప్రభు సన్నిధి కనిపెట్టే వ్యక్తి, ఏది దూరం చేస్తుంది సంఘానికి? ఇప్పుడు ఆ ఉద్యోగం ముందు తీసేయమంటారా? చాలా గారు తీసేస్తే మళ్ళీ ఇక్కడ పడతాడు. మళ్ళీ పాస్టర్ గారు రాలేదు, ఉపవాసం పాస్టర్ గారు అంటున్నాడు. పాస్టర్ గారు ఉపవాసం కాదు సార్. తిని ఏంటంటే దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించాలి, మనకి ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించాలి. అట్ ద సేమ్ టైం ప్రభు కూడా ఆనందించేటట్టు మన యొక్క ప్రవర్తన ఉండాలి. మన నిత్యం ఆయన సన్నిధికి వస్తున్నప్పుడు చూడ వాడు ఎంత ఉన్నప్పటికీ కూడా ప్రభు ఆ భక్తుల నుంచి
ఆస్తి వచ్చింది, అంతస్తు వచ్చింది, కోట్లు వచ్చాయి, అనేక రకమైన తన యొక్క వ్యక్తి సాధారణ జీవితం జీవిస్తూ ప్రభు నామం అది సాక్ష్యం ఉంటాయి. కొంతమందికి ఒక నెంబర్ పెరిగేసరికి మారిపోతూ ఉంటాయి, కటింగ్లు మారిపోతూ ఉంటాయి. నెంబర్ పెరిగేసరికి బిహేవియర్ మారిపోతుంది. నెంబర్ పెరిగేసరికి ఆటోమేటిక్గా అంత అది మనలో రాకూడదు. ఇవన్నీ ఏంటంటే ఏదో స్పెషల్ మోటివేషన్ కాదు, కానీ క్రైస్తవుడు అంటే దేవుడి దృష్టిలో ఒకటి ఉంది. ఆ ప్రవర్తన మనం జీవించినట్లయితే ఎక్కడ ఉన్నా సరే ఆ ప్రత్యేకత అనేది కనపడుతుంది. నువ్వు చెప్పిన అవసరం. నాకు చాలా మంది అడిగారు, మీరు చర్చికి వెళ్తారా అంతే ఎందుకండి. మా పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు నేను 5 సంవత్సరాల క్రితం అన్నమాట. మేము మాట్లాడుతూ ఉంటే పాస్టర్ గారు మాట్లాడిన తర్వాత మీరు కూడా చర్చికి వెళ్తారని అడిగాను. నేను పాస్టర్ గారు నన్ను ఇచ్చేసారు. అక్కడ చర్చికి వెళ్ళడం కాదు, మనకు కొంచెం వాక్యంగా చెప్తారంటే నాకు అదే అర్థం అవుతుందా. విధానం చూస్తున్నాం, చర్చికి వెళ్ళే విధానం అందుకే డౌట్ వచ్చింది అన్నాడు సునీల్ అని, ఆయన మేనేజర్ అనమాట. అంటే మనం స్పెషల్గా మనం రిప్రజెంటేషన్ చేసుకున్నాం. మన మీద ఆయన ఉంటాడు, ఆయన మహిమ ఉంటుంది. అది మనము ఆ మహిమ మన దగ్గర రావాలంటే ఆ యొక్క మార్గం మనం నడవాలంటే అప్పుడు పరిశుద్ధాత్మ మనం ఆవరిస్తాం. వ్యక్తిగత జీవితంలోకి ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. రావాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా వచ్చి మన పక్షాన్ని నిలబడతాడు. అంతే, కార్యం చేసేంత వరకు కూడా మనం అధైర్యపడినప్పుడు ధైర్యపరుస్తూ ఉంటాడు, కృంగిపోనాడు. ఏ విషయంలో కూడా నీకు విజయం చూసాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51-52 వాక్యాలు. అంటే వెలుగులో ఉంటే ఆ బెనిఫిట్స్, ఒక వెలుగు లేకుండా చీకట్లో ఉంటే మనకి ఇక చీకటి క్రియలు నేను మాట్లాడి దాంట్లో చదవండి. మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. అది ఆయన ఒక మర్మం చెప్తున్నాడు, వినండి. మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున మ్రోగగానే మార్పు పొందు. అక్కడ ఒక్క నిమిషం ఆపండి. ఇక్కడ చూడండి, ఇదిగో మీకు ఒక మర్మము చెప్పుచున్నాను, మనమందరము నిద్రించము గాని, అంటే అందరూ చనిపోరు కానీ ఆయన రాకడ వచ్చేసరికి రెప్పపాట్లు ఏమైపోతా అంటే ఆయన ఏ స్వరూపం ధరించుకున్నాడో అదే స్వరూపంలోనికి ఆయన మనల్ని మార్చేసుకున్నాడు. దేవుని మాట చదవండి. క్షయమైన శరీరం అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదురు. క్షయమైన శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మర్తమైన శరీరము అమర్తతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్తమైనది అమర్తతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మృంగివేయబడింది. చాలు. ఇక్కడ ఏం లేదు, ఉన్న పాటను మనం మారిపోతాం. ఈ శరీరం కూడా రూపాంతరం పొందింది. యేసుప్రభు గారు రూపాంతరం మన మీద ఏ విధంగా రూపాంతరం పొందారో ఆటోమేటిక్ గా రాకడ రావడం ఆటోమేటిక్ చేంజ్ అవుతాం, ఎత్తబడతాం. దేవుడు మహాకృపడి దేవతలతో పాటు మనం కూడా ఎత్తబడతాం. ఈ అనుభవాలు కానీ లేకుండా మనము లేదు కాదు మాకు దర్శించే కావాలి, మాకు దీనిలే కాదు, మాకు రాకడ ఎందుకు అనుకుంటే వాటికి రాకడ గురించి మీకు ఆలోచన ఉంది. రెండు కావాలి మన యొక్క వ్యక్తిగత జీవితంలో. సో మనము ఎత్తబడాలి, మనం ఆశ్రయించబడాలి, మనం ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వం యుగయుగాలు ఉండాలంటే దానికోసం ప్రత్యేకమైన సిద్ధపాటు అనేది ఉండాలి. అంటారు కదా, ఆ సిద్ధపాటు లేకపోతే ఆటోమేటిక్ ఏమవుతుందండి, అన్నీ మిస్ అయిపోతాం. ఫ్లైట్ ఎక్కాలను సిద్ధపాటు, బస్ ఎక్కాలను సిద్ధపాటు, జాబ్ గారు సిద్ధపాటు, అవునంటారు కదా. రేపు ఆఫీస్కి వెళ్ళాలని ఒక సిద్ధపాటు లేకుండా ఆఫీస్కి వెళ్ళిపోతారా మీరు? సో ప్రతి దానికి ఒక సిద్ధపాటు ఉంది. అదే విధంగా దేవుని యొక్క రాకడకు కూడా ఒక ప్రత్యేకమైన సిద్ధపాటు. ఇంకొక విషయం ఏంటంటే, సిద్ధపాటు ఉండటం వేరు, ఆయన రాకడ వచ్చిన కొన్ని గుర్తులు ఆయన చెప్పి ఉన్నాడు. మాట్లాడండి, క్లియర్గా చెప్పారు. అక్కడ ఎక్కడ మనకి ఎలా మాకండి. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే ప్రధాన శబ్దం అంటే ఒక శబ్దం అనేది వస్తుంది, ఆ ప్రకారంగా ఆయన ప్రత్యక్షత ఉంటుంది. ఆ టైంలో ఆకాశ శక్తులు మొత్తంగా కదులుతూ ఉంటాయి. అటు చూసి మీకు కంగారు పడిన అవసరం లేదు, మీకు విడుదల సమీపించిన ఒక విషయాన్ని గమనించుకొని చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి చోటకి వెళ్ళిపోయి మీరు ఎక్కడ పడితే అక్కడ మీరు నమస్కారం చేయాల్సిన అవసరం లేదు. మీకోసం ఒక ప్రత్యేకమైన స్థలాన్ని నేను మీకు సిద్ధపరుస్తూ ప్రభు చెప్పిన మాట పరిశుద్ధిగా చూద్దాం. యోహాను సువార్త 14:3 వాక్యాలు చూసినట్లయితే, మీ హృదయాలను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచి వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేను స్థలంలో మీరు ఉంటున్నాను, మరలా వచ్చిన ఎదురుటకు మిమ్మల్ని తీసుకుని పోదు. అది ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, ఆయన వచ్చి
ఆయనతో పాటు మనం కూడా ఉండాలని దేవుడికి ఆశ ఉంది కాబట్టి మనం తీసుకువెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. కాబట్టి వ్యక్తిగత జీవితంలో ఈ యొక్క రాకడ ప్రతి ప్రార్థనలో మీరు ముగించేటప్పుడు ఒక మాట మీరు ఆయనతో పలకండి, ప్రభా నీ యొక్క రాకడికి నా హృదయాన్ని సిద్ధపరచు, నా యొక్క మనోనేత్రాలను మీరు వెలిగించు. ఏ విధంగా అయితే మీరు కొన్ని గైడెన్స్ ఇచ్చారు, ప్రత్యేకంగా బహిరంగ రాకడ చెప్పావు, రహస్య రాకడ నుంచి చెప్పావు, ఏ రకమైన కొన్ని గుర్తులు కూడా చెప్పావు ప్రభా. ఆ రకంగా నీ యొక్క పరిశుద్ధమైన రాకడ మీకు కనిపెట్టుకుని ఆ రాకడ మీకు ఇవ్వబడే కృప మాకు దయచేసి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అద్భుతకరంగా మన యొక్క జీవితాల్లో ఆ రాకడ గురించిన ధ్యాస ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు ఒక దర్శనం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఏది దేవుని యొక్క స్వరము, ఏది దేవుని యొక్క స్వరం కాదు నీకు ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. అవునంటారు కదా, ఒక అతను మంద కాపున్నాడు, గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు, రైట్? దొంగ గొర్రెలు కాపుడు వచ్చాడు. గొర్రెకి తెలిసిందా తెలీదా? మనకు కూడా ప్రధాన దూత శబ్దం వరకు బోర కడబోర బోర ఊదబడుతుంది. ఆ శబ్దానికి ఆటోమేటిక్గా మనకి అలర్ట్ అయిపోతుంది బాడీ. సో ఆయన యొక్క రాకడ సమీపంలో మనం ఎత్తబడే విధంగా మన యొక్క శరీరము మహిమ శరీరం ధరించి ప్రభుత్వ పాటు వెళ్ళిపోయి యోగాలు ఆయన. అయితే యేసుప్రభు గారు లేని అంటే యేసుప్రభు గారు పునరుద్ధరణ లేచి వెళ్ళిపోయిన తర్వాత, అంటే తండ్రి వద్దకు వెళ్ళిన తర్వాత ఆయన చేత ఏర్పాటు చేయబడిన సేవకులు ఈ మాట రాసుకుని, కానీ యేసుప్రభు గారు సశరీరం ఉన్న సమయంలో ఆయన చెప్పిన మాట, నా తండ్రి యొక్క అనేక నివాసం. ఒక లేకపోతే మీరు చెప్పేవాడిని, బట్ నేను ఇప్పుడు వెళ్తున్నాను, మరలా తిరిగి వస్తాను, నేనుండే స్థలంలో నేను మిమ్మల్ని ఉంచడానికి నేను మరలా వచ్చి మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను. కాబట్టి ప్రభా నీ ఉండే స్థలంలో నేను ఆశపడుతున్నాను. ఒక్కనే కాదు ప్రభా, ఇక్కడ చాలా మంది ఉన్నారు ప్రభా, నా కుటుంబంలో చాలా మంది ఉన్నారు. ఏ రకంగా అయితే ఈ కుటుంబాన్ని ఇచ్చావు అక్కడ కూడా పరలోకంలో కూడా నాకు దయచేయి. ఈ కుటుంబంలో కొంతమంది స్వార్థ పట్టిస్తున్నాను, కానీ నీ పట్టించే విషయంలో అలసిపోకుండా నీ బలాన్ని నాకు దయచేయి, సొమ్మసిల్లిపోకుండా నీ శక్తిని నాకు దయచేయి. నాకు అవకాశం ఉంది, నా పరిధి ఉన్నది కొంతవరకు ప్రభు, నా ప్రవక్తం ద్వారా నా మాట ద్వారా అనేక మంది నీ మాటలు చెప్తున్నాను ప్రభు. కానీ నీ యొక్క శక్తి లేకపోతే, నీ యొక్క కృప లేకపోతే ఆ మాటలన్నీ కూడా నిష్ప్రయోజనమే. అది నాటబడాలన్నా, అది ఫలించాలన్నా నీ కృప కావాలి ప్రభు. ప్రార్థన చేసుకొని వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్న ప్రభుతో నువ్వు పెనుగులాడి, ఆ పెనుగులాడి ఉన్నప్పుడు ప్రభు నాకు మాట్లాడిన ప్రభు ఖచ్చితంగా నీ మాటను అవును ఆమె అన్నట్లు కార్యం జరిగేటట్టు ఆ నోటికి ఆ శక్తిని ఇస్తాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే ఆ వర్డ్ రిలీజ్ చేస్తావో, ఎప్పుడైతే ఆ మాట నువ్వు పలుకుతావో 100%, 200% దేవుని పట్ల కార్యం జరిగిస్తావు. అనుభవంలోకి మనం వెళ్ళాలంటే మొదటి ప్రసంగం చెప్పినట్టు పరిశుద్ధతను కలిగి ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రయాసపడాలి. పరిశుద్ధం పోగొట్టుకుని నిమిషం పెట్టిద్దంటారా? నిమిషం సెకండ్లో పోగొట్టుకోవచ్చు, అంటారు కదా, సెకండ్లో పోగొట్టేసుకోవచ్చు. కానీ పెంపొందించుకోవడానికి, అది తెచ్చుకోవడానికి జీవితకాలమే పట్టింది. ఒక్క మాట ఒక్క క్షణంలో దావీదు కోల్పోయాడు. ఆ కోల్పోయిన దావీదు మరలా రక్షణ పొందుకోవడానికి ప్రయాసపడ్డాడు. వచ్చిన పాపాన్ని, ఆ పరిశుద్ధతని పొగట్టుకూడదని నెట్టివేశాడు యోసేపు. దేవుడు అద్భుతకరంగా తలగా నియమించే చరిత్రలో ఆయన నేను ఈ రోజులు మనం మాట్లాడుతున్నామంటే వాళ్ళ గురించి వారి యొక్క జీవితం రెండింటిలో ఎగ్జాంపుల్గా పెట్టాడు. పరిశుద్ధ జీవితం జీవించిన వ్యక్తి క్షణిక పాటలు పడిన పాపం వల్ల వచ్చిన నష్టం గురించి కూడా పరిశుద్ధంగా రాశాడు. మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనకేదో నష్టం కలిగిద్దని కాదు, కానీ పరిశుద్ధతను మనం ఏం చేయాలంటే అపేక్షించుకో, పరిశుద్ధతను కలిగి ఉండడానికి మన నిత్యం కూడా మనం పోరాటం చేయాలి. అదేవిధంగా వ్యక్తిగత ప్రార్థించాలి. సమయం చాలా అయిపోయింది, ప్రార్థన చేసుకుని కొన్ని నిమిషాల పాటు కొన్ని అంశాలు మీరు వ్యక్తిగతంగా ఉంటే ఇవ్వండి, మేము కోసం ప్రార్థన చేస్తాను. అదేవిధంగా కొన్ని అంశాలు ఉన్నాయి, వాటి గురించి మనం ప్రార్థించాలి. ప్రభు తన యొక్క వెనుకలి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుల గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఈ రాత్రికాల సమయం మందు ప్రభు కొన్ని మాటలు ప్రభు యొక్క రాకడ గురించి మేము జ్ఞాపకం చేసుకునే బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అయా యొక్క రాకడ యొక్క సిద్ధపాటును ప్రభు మీరు మాకు తెలియజేసిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. అయా ఆ గడియని గురించి తండ్రికి మాత్రమే సెలవించిన విధంగా ఆయన. అయా తండ్రి ఏ క్షణమో ఏ గడియో ప్రభు నీ రాకడ సమీపం ఉంది కాబట్టి సిద్ధపాటు కలిగి ప్రభు హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదురని లేఖన సెలవిస్తున్న విధంగా మొదటి వర్తమానం సేవకుని మీరు మాట్లాడారు ప్రభు. అయా నా తండ్రి ప్రభు పరిశుద్ధతను గురించి, అదే విధంగా ప్రభు నా తండ్రి ప్రభు ఆ యొక్క పరిశుద్ధతను కాపాడుకునే విధానం గురించి, మెలుకోగలి ప్రార్థించే విధానం గురించి ప్రభు మీరు నేర్పించారు ప్రభు. అయా రెండో వర్తమానం యొక్క రాకడ గురించి మీరు మాట్లాడారు ప్రభు. నీ రాకడ గురించి ప్రభు, అయా నీ యొక్క రాకడ దినాల్లో జరిగే సంభవాల గురించి, అయా లోకంలో ఉన్న వారికైతే భయం ఉంటుంది, కానీ మీరు భయపడిన అవసరం లేదన్నావు ప్రభు.
ప్రభా. మీరు లోకంలో లేరు, లోకంలో నేను ప్రత్యేకపరిచాను, వేరుపరిచాను అన్నావు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నా ప్రియ తండ్రి, వెలుగు సంబంధంలో మీరు మార్చారు, మీకు వందనాలు ప్రభా. లోకంలో ఉన్న వారికి ప్రభా నా తండ్రి గొప్ప అపాయము, గొప్ప అయ్యా నా తండ్రి అవమానం ప్రభా, గొప్ప శ్రమ కలిగిద్దన్నావు, కానీ మీకైతే అటువంటిది లేదన్నావు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అదే విధంగా ప్రభా నీ శబ్దము విన్నాయి ప్రభా. అయా ఉన్నప్పుడు ప్రభా నా తండ్రి ప్రభా ప్రధాన దూత శబ్దంతో వచ్చిన ప్రభా, అయా సమాధులు తెరవబడితే అన్నావు ప్రభా. అదే విధంగా ప్రభా మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, అయ్యా కీడు చేసిన వారు తీర్పు అనే పునరుద్ధానకు వెళ్తారని లేఖనాన్ని సెలవిస్తున్నాయి తండ్రి. మీ అమూల్యమైన నీ ప్రత్యక్షతను ప్రభా అయా రెండోసార్లు చూసే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి ఆయన. అయా రెప్పపాటులోనే ప్రభా రూపాంతరం పొందాలంటే ఎంతో పరిశుద్ధమైన జీవితం జీవించాలి ప్రభా. హానోకు తన యొక్క జీవితంలో ప్రభా నీతో సహవాసం చేసిన దాన్ని బట్టి, హానోకుతో నువ్వు మాట్లాడే విధానం బట్టి అయా నా తండ్రి కొంతకాలం ప్రభా నీతో నడిచాడు ప్రభా. ఆయన నడిచిన విధానం బట్టి తనను ప్రభా నా తండ్రి శరీరుగానే ప్రభా నా తండ్రి రాజ్యం మీరు తీసుకుని వెళ్ళిపోయారు ప్రభా. మా యొక్క వ్యక్తిగత జీవితంలో అది ఎంతో ప్రభా నా తండ్రి ఎగ్జాంపుల్ ఉంది. అయా నా తండ్రి మేము కూడా నీ ఉండు స్థలములో మేము ఉండాలంటే ప్రభా నీ స్వరూపంలో మేము మార్చబడాలి ప్రభా. నీ గుణాతిశయములను ప్రభా అయా ప్రచురించే జనంగా మీరు ఉంచి ఆ గుణాతిశయాలు మాలో కూడా వచ్చినట్లుగా ప్రభా నా తండ్రి మీ కృపను మాలో పెంపొందించింది చేస్తున్న దాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంకొక మాట మీరు చెప్పారు ప్రభా, నీ యొక్క రాకడ రాత్రి వేళ ప్రభా నా తండ్రి దొంగ ఏ విధంగా వస్తావు ఆ విధంగా కూడా వస్తానని ప్రభా. అయా ఒక్కొక్కరిని కనిపెట్టడానికి ప్రభా నా తండ్రి అయా నా తండ్రి ప్రభా నిజ క్రైస్తవులు అని ప్రభా ముసుగు వేసుకున్నట్టు కాదు, కానీ నిజమైన భక్తి చేసే జనాంగంగా మేము ఉన్నట్లు మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యానంత మమ్మల్ని ప్రభా ఈ లోకంలో వెలుగుగా మీరు పెట్టున్నారు ప్రభా. ఆ వెలుగు ప్రకాశించినట్లుగా మీ కార్యం ఆ పట్ల మీరు జరిగించండి ప్రభా. మీకు స్తోత్రాలు ప్రభా. అయా నీకు వందనాలు తండ్రి. అయా రెప్ప పాటలను ఎత్తుపడాలంటే ప్రభా అట్టి అనుభవంలోనికి, అట్టి వాక్యపు విధేయతలోనికి, అట్టి సంఘ క్రమంలోనికి, అట్టి పరిశుద్ధతలోనికి, అట్టి సహవాసంలోనికి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అన్నిటికంటే ముఖ్యమైనది నీ పరిశుద్ధాత్మను మీరు మాకు తోడుగా ఉంచండి. ఆ పరిశుద్ధాత్మ ఏ విధంగా ప్రార్థించాలో, ఏ విషయాలు అడగాలో ప్రభా అయ్యా మాకు నేర్పించింది ప్రభా. నిజంగా హన్న అనేక రకాలుగా అడిగింది, కానీ పరిశుద్ధాత్మ సహాయంతో ఇదిగో నా కుమారుడు నీకు ప్రభా నేను ఇస్తా అన్నప్పుడు ప్రభా ఆమె ప్రేరేపించింది పరిశుద్ధాత్మ ప్రభా. ఈ యొద్ద నుండి ఫలాన్ని పొందుకున్నట్టు చేసింది ప్రభా. మా యొక్క వ్యక్తిగత జీవితంలో నీ యొద్దకు మేము ఫలం పొందుకోవాలంటే ఆ పరిశుద్ధాత్మ నడిపింపని మాకు చాలా అవసరం నాయన. ఈ రాత్రి కాల సమయం అయ్యా ప్రభా అయ్యా నా తండ్రి ఆ యొక్క పరిశుద్ధమైన రాకను కూడా అయా గుర్తు పట్టిదట్టి చేసేది నీ పరిశుద్ధాత్మ ప్రభా. అయా నా తండ్రి నా గొర్రె నా స్వరము విన్నట్లుగా ప్రభా. అయా నా తండ్రి నా గొర్రె తన కాపరి యొక్క స్వరము విన్నట్లుగా ప్రభా. ఆయా మహాబోల శబ్దంతో వచ్చినప్పుడు ప్రభా అయా నా తండ్రి లోకంలో ఏ వ్యక్తి దాన్ని గ్రహించలేడు, కానీ ప్రభా నీ ప్రజలు దాన్ని గ్రహించగలుగుతారు ప్రభా. నీ ప్రజలు చూస్తారు ప్రభా. నీ ప్రజలు వారికి ప్రభా ఆ ప్రత్యక్షతను కలిగి ప్రభా ఆయన నీతో పాటు యుగ యుగాలు ఉన్నట్లుగా వారు ప్రభా ఆయన నీతో పాటు ఎంతబడతారు కాబట్టి ప్రభా అయ్యా నా తండ్రి 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభా నీతో కూడా మేము ఉన్నట్లు అయ్యా సంతోషకరంగా ప్రభా యుగ యుగాలు నీతో నేను ఆరాధించి కృప మాకు దయచేస్తున్న దాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ మధ్యలో ప్రభా ఏ విధంగా చేతనైనా ప్రభా అయ్యా నా తన లోక సంబంధ విషయాలను మనసులో పెట్టుకొని మీకు ప్రభా అయ్యా ఆత్మీయంగా మీ కిందగా పడిపోకుండా అయ్యా దాన్ని ప్రభా పక్కగా నెట్టి ఆత్మీయ జీవితం ఇంకా ప్రభా ముందుకు ప్రభా అయ్యా నా తండ్రి ఆయన చెప్పారు ఇంకా నీ యొక్క ధోని కొంచెం లాతోకి పోని అన్నప్పుడు ప్రభా అయ్యా గొప్పదైన దేవులు పొందుకున్నారు ప్రభా. నా ప్రియ తండ్రి గొప్ప దైవమా అయ్యా నా తండ్రి ప్రార్థిస్తుండగా ప్రభా అయ్యా ఈ లోక సంబంధమైన విషయాలు అనేకమైన ప్రభా మైండ్లోకి రావచ్చు ప్రభా. వాటిని నెట్టి ప్రభా ఆత్మీయత వైపు ప్రార్థన చేసుకుని ఆ మాటలు ఆ యొక్క ప్రభా పలుకులు ఈ పరిశుద్ధాత్మ సహాయం వల్ల మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ యొక్క ప్రభా మా యొక్క ప్రార్థనా జీవితం ఆ ధోని మేము లోపల నడిపినట్లయితే ప్రభా అయ్యా లెక్కకు విస్తారమైన ప్రభా చేపలు ఏ విధంగా అయితే ప్రభా దినాన ప్రభా ఈ శిష్యులు పొందుకున్నారు లెక్కకు విస్తారమైన దీవులు ప్రభా అయా పరలోకము సంబంధమైన విషయాలను బయలుపరిచే దేవుడు తండ్రి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీకు వందనాలు మీకు అవకాశం ఇచ్చిన దైవజనులు మీరు దీవించండి. అయ్యా సంఘాన్ని మీరు దీవించండి. అయ్యా దూరప్రదేశ్ నుంచి ప్రాంతంలో సేవకులు మీరు ప్రభా శాలమన్ గారు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా నా తండ్రి అయ్యా మేము ప్రభా నీ కృపను బట్టి ప్రభా మేము ఆశపడ్డాం ప్రభా. దూరప్రదేశ్ ఒక సేవకుడు వస్తానుకున్నాం ప్రభా. నిజంగా నీ కుమారుడు మీరు ప్రేరేపణించి ప్రభా అయ్యా నా తండ్రి నా సేవకుని మరి నేను రూఢిగా నెరవేర్చు అన్నట్టుగా ప్రభా నా ప్రేమ గొప్పకరంగా ప్రభా నీ కుమారుడిని మీరు ప్రేరేపించి అయ్యా సంఘమునకు కావాల్సిన మాటలను అయ్యా అందజేసిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇది ఆగిపోకుండా ప్రభా సాగిపోనట్లుగా ఈ యొక్క పరిశుద్ధాత్మ ఈ పరిచర్యను ప్రభా ముందు కొనసాగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా చల్లారిపోతున్న జీవితాల్లో ప్రభా అయా సిద్ధపాటు లేని జీవితాల్లో రాకడ గురించి ఆలోచన లేని జీవితాల్లో అయా నా తన ఒక రాకడ గురించి ఒక ఆలోచన ఒక సిద్ధపాటుని ప్రభా మీరు కలుగు చేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా.
స్తోత్రాలు ప్రభా. అయా సంఘము ప్రభా ఆత్మచేత మండించమన్నట్టు నీ పరిశుద్ధాత్మతో మీరు మండించండి ప్రభా. అయా నా నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకముతో అయా ప్రతి ఒక్కరిని ప్రభా మీరు తాకండి నాయన. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. కృప వెంబడి కృపను ప్రభా బిడ్డ అనుభవించినట్లుగా మీదైన ఆశీర్వాదం మీదైనా దీవెన ప్రభా అయా ప్రతి ఒక్కరూ దయచేస్తూ రమ్మని. ఏదైనా దోషం దయతో కొట్టివేసినైనా అయా నీ వీపు వెనకటి భాగంలో దోషములు వేసుకుని ప్రభా అయా పరిశుద్ధిగాను పవిత్రులుగాను మార్చి ప్రభా అయా నీ కొరకు ప్రయాసపడే వ్యక్తులుగాను నీ కొరకు నిలబడే వ్యక్తులుగాను అయా నిన్ను ప్రభా గణపరిచే వ్యక్తులుగాను అయా నీ కొరకు ప్రభా నడుము కట్టుకుని నిలబడే వ్యక్తులుగాను ఇది నా ప్రభు నాకు నియమించిన జీవితంలో ఆయన గణపరచడం ఏమన్నా ఆయన నాకు సహాయం చేయవారు కనుక ఈ జీవితం ఆయన ద్వారా నాకు కలిగిందనే ఒక గ్రహింపు ప్రభా కలిగజేసి ప్రభా అయ్యా మీ నామాన్ని తెచ్చుకుంటున్నామని ప్రభా అయా నాది ఏ విషయమైన ప్రభా అయా నా తండ్రి నువ్వు అనుగ్రహించిన రక్షణను ప్రభా అయా నిర్లక్ష్యం చేసే వారికి కాకుండా ఆయన అనుగ్రహించిన రక్షణ భయముతో వణుకుతో కొనసాగించినట్లు నీ పరిశుద్ధాత్మ సహాయం వెలువెట్టు మనకు కలుగజేస్తున్నామని మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. వ్యక్తిగతంగా కొన్ని నిమిషాల పాటు సమయం ప్రార్థన చేసుకోండి.